ఎన్ని అడిగినా వాళ్ళు మాత్రం కరెక్ట్గా సమాధానం చెప్పే అవకాశం వాళ్ళకి లేదు. అసలు వాళ్ళకి ఆ ఛాన్స్ కూడా లేదు. ఈ అడిగే జగన్మోహన్ రెడ్డి గారు అడిగే ప్రశ్నలకి ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పేంత కెపాసిటీ అసలు ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వంలో ఎవ్వరికీ అవకాశమే లేదు. రేపు 9:30కి సభ మొదలవబోతుంది. అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి సార్? గందరగోళంగా ఉంటాయి. అందుట్లో మాత్రం అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డి అడగాల్సినవి అడుగుతాడు, కానీ అక్కడ సమాధానం చెప్పేవాడు ఒకడు ఉండడు. వీళ్ళందరూ వాకౌట్ చేయటమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఒక్క ప్రశ్న సమాధానం చెప్పే అధికారం ఉమ్మడి ప్రభుత్వానికి లేదు. ఖచ్చితంగా అందరూ వాకౌట్ చేస్తారు. కాసేపు గోడ సృష్టిస్తారు, వాయిదా పడిద్ది సమావేశం, అయిపోయాయి. ఇంకంతవరకు మంత్రులు ఏమంటున్నారంటే సంతకం పెట్టి వెళ్ళిపోతారు, ఉండరు లాస్ట్ వరకు అంటున్నారు. నిజమేనా? ఎక్కడ రేపు అసెంబ్లీ సమావేశం జగన్మోహన్ రెడ్డి గారా? వాళ్ళు ఉండనీరుగా, వీళ్ళు ఉండనిచ్చే పరిస్థితి లేదుగా. మరి ఆయన కూర్చున్నాడు అనుకో, వాడు ఆయన అడిగే అన్ని ప్రశ్నలకి ఎవరు సమాధానం చెప్పాలిగా. అసలు వీళ్ళ దగ్గర సమాధానమే లేదుగా. సమాధానమే లేనప్పుడు మరి వాళ్ళు ఎందుకు కూర్చొనిస్తారు? ఏదో గొడవ పెడతారు, ఏదో అరౌడ్ సృష్టిస్తారు, వాకౌట్ చేపిస్తారు, జరిగేది అంతే. మాజీ ముఖ్యమంత్రి గారు రేపు తల్లికి వందనం, రైతు భరోసా, సూపర్ 6 ఫెయిల్యూర్ గురించి అడుగుతారంటున్నారు. ఎలా ఉంటుంది? వీళ్ళు సమాధానం చెప్పరండి, సమాధానం చెప్పరు, ఏవి చేయరు. సూపర్ 6 పథకం చంద్రబాబు వల్ల కాదు, పొరపాటును కూడా కాదు. ఏదో ముసలిలో పెంచిన అయితే ఇస్తున్నాడు, కానీ అది కూడా మానుకున్నాడంటే మరి వాడిని చంపేస్తారు జనం. ఆ ఒకటి ఉంటుంది తప్ప మిగతా సూపర్ 6లో ఏ ఒక్క పథకం వాడు వల్ల కాదు, చెయ్యలేడు. 100% ఇదే కరెక్ట్. అయితే గ్రూప్ 2 అభ్యర్థులు గందరగోళం నిన్న చూశారు, పేపర్లో కూడా వేశారు. ఉన్న ఫలంగా ఎందుకు పరీక్ష పెడతారంటున్నారు, టైం ఉంది కదా అంటున్నారు. ఎందుకు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో విజయం సాధించాలంటే తప్పదంటారు? వాళ్ళు ఎలాగైనా విజయం సాధించాలని టీడీపీ ప్రభుత్వం కంగణం కట్టుకొని కూర్చుంది. ఎలాగైనా వాళ్ళని ధిక్కరిద్దామనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. మరి ఏం జరిగిద్దో, ఇంకా టైం ఉందిగా. ఈరోజు ఆల్రెడీ ఎగ్జామ్ జరిగిపోతుంది, పరీక్ష వాయిదా వేయడం కుదరదని చెప్పారు. అవును, చాలామంది దాదాపు 900 మంది పైన నష్టపోతారు. జరిగేది అంతే. ఎలా ఉంటుంది సార్ రేపు సభా సమావేశాల్లో అంశాలు ఎలా ఉంటాయి? చెప్తున్నారా, గందరగోళంగా ఉంటాయి. ఒక్కదాన్ని సవ్యంగా మాట్లాడినవారు వీళ్ళని, ఎందుకంటే వాళ్ళు మెజార్టీ ఉందిగా. వాళ్ళ మెజార్టీ బలాన్ని అడ్డం పెట్టుకొని ఒక్కడి ప్రశ్న కూడా వీళ్ళు బదులు ఇయ్యరు, ఇచ్చే ఛాన్స్ లేదు. ఈ అసెంబ్లీ సమావేశాల వల్ల ఆంధ్రప్రదేశ్కి నష్టం తప్ప లాభం అయితే ఖచ్చితంగా రాదు అంతవరకు గ్యారంటీ. అసలు చంద్రబాబు అయ్యాలో ఇక లాభం అనేది లేదు, మొత్తం నష్టమే. ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చాయి, దాంతోపాటు కొన్ని చేస్తామంటున్నారు. బాగుంటాయా ముందుకెళ్తే? ఇప్పటివరకు అయితే పెద్ద చేంజ్ అయితే నాకైతే ఏమనిపించలేదండి. ఇంకా 1 year వరకు సరిగ్గా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి చూడాలి. రేపటి నుంచి కూడా చూసుకున్నట్లయితే అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే గతంలో రాలేదు కదా. వస్తే మంచిదేనండి. ఎవరో ఒకళ్ళు క్వశ్చన్ చేయటానికి ఉండాలి కదా. క్వశ్చన్ చేయకపోతే అసలు వాళ్ళకు కూడా ఏం చేస్తున్నారు ఏంటి అనేది ప్రజలకు తెలియాలి కదా. వాళ్ళు క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు వాళ్ళు కూడా ఆన్సర్ చేస్తారు. దాన్ని బట్టి వెళ్ళటం మంచిదే. రేపు జరిగే అంశాల్లో తల్లికి వందనం, అమ్మఒడి, పాతది, ఇవి ఈ సెక్షన్తో పాటు రైతు భరోసా, సూపర్ 6 పైన అమలు గురించి అంటున్నారు. ఆల్రెడీ 2 పథకాలు అమలైన విషయం తెలిసిందే. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే దాని గురించి మాట్లాడతారు. సూపర్ 6లో ఇప్పుడు ప్రజెంట్ అది తల్లికి వందనం ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అదైతే అమలు చేస్తే మంచిదండి. ఆల్రెడీ ఇంతకుముందు ప్రభుత్వం చేసింది కాబట్టి ఇప్పుడు ఇంతవరకు ఎవరికి స్టార్ట్ చేయలేదు కాబట్టి చాలామంది వెయిట్ చేస్తున్నారు. అది ఎంత త్వరగా తీసుకొస్తే అంత మంచిదని అనుకుంటున్నాను నేను. గ్రూప్ 2 అభ్యర్థుల ఇబ్బంది చూశారు నిన్న వార్తల్లో. ఏం జరుగుతుంది? అందరికీ తెలిసిందే కదండి, కొత్తగా మనం మాట్లాడుకునేది ఏముంది. ఇప్పటికే చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉంది. అది కూడా చాలా ఎంత త్వరగా తీసుకొస్తే అంత మంచిది. రెగ్యులర్గా ఎగ్జామ్ జరిగిపోతుంది, పోస్ట్ పోన్ అవ్వలేదు అంటున్నారు. పోస్ట్ పోన్ అవ్వలేదా అని అంటున్నారు, కానీ అది ఇంతవరకు అఫీషియల్గా ఏం అనౌన్స్మెంట్ ఇంతవరకు ఏం రాలేదు కదా.
అది ఎంతో గవర్నమెంట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే కానీ ఏ విషయం తెలియదు కాబట్టి చూడాలి. మీకు నచ్చిన అంశాలు నచ్చని అంశాలు ఏదైనా నచ్చినాయి అంటే ఇంకా పెద్దగా నచ్చిందంతా ఏమని చెప్పడానికి ఏం లేదండి. నాకైతే ఏం అనిపించలేదు. ఇంత కొత్త చేంజెస్ అయితే నాకేం అనిపించలేదు. చూడాలండి ఇంకా మరి అయితే. రోడ్ల వ్యవస్థ కాడి నుంచి మిగతా అన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి ఈ 9 నెలల పాటు ఇంకేమైనా సమయం ఇవ్వచ్చు అంటారా, లేకపోతే త్వరితగతిని పూర్తి చేస్తే బాగుంటుంది? ఇంకా కొంచెం టైం ఇవ్వచ్చండి. జస్ట్ 1 year కూడా సరిగ్గా కంప్లీట్ అవ్వలేదు కదా, చూద్దాం. ఇంకా టైం వాళ్ళకి టైం ఇవ్వాలి కదా ఏం జరగాలి. ఎందుకంటే మన ఆర్థికంగా వాళ్ళు కూడా కొంచెం అన్నీ చూసుకోవాలి అంటున్నారు కాబట్టి అది కూడా చూసుకుని దాని ప్రకారం వాళ్ళు ఏమైనా చేయడానికి మనకు కొంచెం టైం ఇవ్వాల్సిందే. అట్లాగే గతంలో ప్రతిపక్ష హోదా దక్కలేదని రాలేదు కాబట్టి జగన్ గారు ఈసారి వస్తారంటున్నారు. కేడర్కి దిశానిర్దేశం చేశారు ఏం మాట్లాడాలని. రేపు సభ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అదైతే నేను కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఎలాంటి క్వశ్చన్స్ ముందు గవర్నమెంట్ ముందు ఎలాంటి క్వశ్చన్స్ పెట్టబోతున్నారు అని చెప్పి వెయిట్ చేయాలండి. జగన్ గారు వస్తే అందరికీ మంచిదే అని అందరూ అనుకునేదే కాబట్టి అంతమంది ముందు ఆయన ఎలాంటి క్వశ్చన్స్ అడగబోతున్నారు అనేది కూడా చూడాలి. 2.0 టూర్ స్టార్ట్ అయినట్టేనంటారా? అది దానికోసం కూడా వెయిట్ చేస్తున్నామండి, చూడాలి. 9 నెలల పరిపాలన ఎలా అనిపించింది మీకు? మీ అభిప్రాయం, మీకు నచ్చిన ఇప్పుడు వరకు అయితే ప్రస్తుతానికి బాగానే ఉందండి. ఇంకొకటి ఏంటంటే జగన్ గారు వచ్చినప్పుడేమో 11 పథకాలు అమలు చేశాడు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక 6 పథకాలే ఇది చేశారు. ఇంకా కూడా ఆయన డెవలప్ చేస్తే ఫ్యూచర్లో ఆయనకి బాగుంటుంది. ఆయన ఏజ్తో నిమిత్తం లేకుండా ఆయన తెలుగుదేశం అనేది బతికి ఉండాలని అందరూ కోరుకుంటారు ప్రజలు. ఇవాళ బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా కోరుకునేది ఒకటే, వాళ్ళకి పథకాలు మీరు ఎక్కడి నుంచి తెచ్చారో ఏం చేస్తున్నారు అనేది ఎవరికి అక్కర్లేదు. ఎంత నాలెడ్జ్ పర్సన్స్కి మాత్రమే అది కావాలి. ఈ పేదల వాళ్ళకి ఎవరికి అక్కర్లేదు. ఎందుకంటే మీకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఈ పేదలే ఎక్కువ వేసి మిమ్మల్ని గెలిపించారు. వాళ్ళు జగన్ గెలిపించింది కూడా వాళ్ళే. జగన్ మీరు హైలైట్ చేశారు, జగన్ కన్నా మేము ఎక్కువ చేస్తాం, మా పథకాలు బాగుంటాయని. లోపల మీరు చేసిన దాంట్లో కొన్ని నచ్చినాయి కాబట్టి ఈసారి ఇంకా డెవలప్మెంట్ బాగుంటుందని ఆలోచించారే కానీ మీరు ఇలా తక్కువ చేస్తున్నారు. రేపు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ రేపు అసెంబ్లీ సమావేశాల్లో మిగతా పథకాల గురించి కూడా డిస్కస్ చేసి మెయిన్గా చేస్తే మాకు నేను గుణదల దగ్గర ఉంటాను. గుణదల మన జగన్ గారు హయాంలోనే ఫ్లైఓవర్ వేసేస్తున్నామని ఇల్లు ఖాళీ చేసి అన్నీ చేశారు. మీరేమి ఇంతవరకు ఇది చేయలేదు. అది మాత్రం దయచేసి మీరు చూడండి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. చూసుకున్నట్లయితే రేపు సభా సమావేశాలు మొదలవుతాయి సార్. అయితే కొంతమంది ఏమో మాజీ ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టి వెళ్ళిపోతారేమో, లాస్ట్ వరకు సభలో డిస్కస్ చేస్తారా లేదా అని అనుకున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ అంశాలన్నీ డిస్కస్ చేసి లోటుపాట్లు తేల్చే వెళ్తామని మాజీ ముఖ్యమంత్రి కేడర్ అంటుంది. ఎలా అనిపిస్తుంది? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి అప్పుడు ఆయన నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ కోసం కూడా ఆయన చేయాల్సింది చేయాలి, ఆయన రావాలి. ఇప్పుడు ఆయన రాలేదు అనుకుంటే మీరు చేసింది కరెక్ట్ అని మీరు అనుకుంటారు. ఆయన చేసిందే మీ తప్పు ఏదైనా ఉంటే అసెంబ్లీలో కనపడుతుంది. ఓహో ప్రతిపక్షాల కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి మనం దాని గురించి ఆలోచన చేయాలనేది మీకు ఆలోచన ఉంటుంది. దాని గురించి ఆయన వచ్చి మీతో మాట్లాడాలనే మేము కోరుకుంటున్నాం. ఏదైనా సరే పరిపాలన బాగుంటే మేమందరం బాగుంటాం, మీరు బాగుంటారు, మీ కుటుంబాలు బాగుంటాయి, మా కుటుంబాలు బాగుంటాయి సార్. ప్రభుత్వ ఉద్యోగంలో కల్పనగా భాగంగా గ్రూప్ 2 ఎగ్జామ్ నిన్నటికి పెట్టేశారు సార్ ఏపీ రాష్ట్రం. అయితే కొంతమంది దాంట్లో అవకతవకలోనే పోస్ట్ మార్క్ చేయమని కోర్టుకు వెళ్ళారు. అయితే ఇంకా అక్కడ వివరణ రాకముందే ఎగ్జామ్ ఈరోజు జరిగిపోతుంది. సో వీళ్ళు పరిస్థితి ఏంటంటారు? ఏదన్నా అన్యాయం జరిగే అవకాశం ఉందా గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి? గ్రూప్ 2 విషయంలో నాకు అంత నాలెడ్జ్ లేదు కానండి. మరి వాళ్ళు పోస్ట్ పోన్ చెప్పినప్పుడు ఏకకంఠంతో మాట్లాడినప్పుడు మీరు పోస్ట్ పోన్ చేసినట్టయితే ఇంకా బాగుండేది, వాళ్ళకు ఓదార్పుగా ఉండేది. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కూడాను. మరి దాని గురించి ఎలా ఉంటుంది అనేది వేచి చూడాల్సిందే సార్. దాని గురించి అంత నాలెడ్జ్ లేదు నాకు. కొన్ని అంశాల మీద చర్చకి ప్రతిపక్షం కూడా రాబోతుంది. అంటే హోదా దక్కనప్పటికీ మనం పిలుచుకుంటాం కాబట్టి ఎలా ఉంటుంది అనేది ఒపీనియన్. ఇప్పుడు ఏదైనా ప్రజల సమస్యలు తెలియాలి, చెయ్యాలి, వాటిని ఉపయోగించాలి, చెయ్యాలంటేనండి ఇప్పుడు అపోజిషన్ పార్టీ అపోజిషన్ కానీ రూలింగ్ పార్టీ ఏదైనా కానీ ఉంది, వచ్చి అక్కడ చర్చిస్తేనే కదా ఏం ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలిసేది. నేను రాను అని మొండికేసుకుని కూర్చుంటే ఏం చేస్తామండి? ఇంకా మొండోడికి ఎంత చెప్పినా మొండోడేగా. రేపు అంశాలు చెప్పారు సార్.
రైతు భరోసా, తల్లికి వందనము, రెండో సూపర్ 6లో మిగతా పథకాల అమలు, దీన్ని జాప్యం గురించి దిశానిర్దేశం చేసింది క్యాడర్ అని జగన్మోహన్ రెడ్డి గారి క్యాడరు. అనేక అప్పులకు సంబంధించిన లెక్కలు చెప్పాలని వీళ్ళు, ఇది ఎలా ఉండబోతుంది? అవునండి, ఇప్పుడు ఎవరైనా ఏదైనా అప్పులు చేశారన్నారు, అప్పులు చేసిన దానికి సమాధానం చెప్పాలిగా. కనీసం వాళ్ళ నాయకులకు కాదు, ప్రజలకేం చెప్పాలిగా. కనీసం ప్రజలకు చెప్పమని చెప్పండి, లేదా నువ్వు నిరూపించుకోమని చెప్పండి. మేము పలానా దాన్ని చేసాం, క్లారిఫై చేయండి. ఇప్పుడు మీరు తర్వాత ఇంకా 5 years తర్వాత మేమే అంటున్నారు కదా, అదే క్లారిఫై చేశారనుకోండి ఇంకా క్లారిటీగా ఉంటారు కదా జనాలు. అవునా? ఇప్పుడు ఎవరైనా అడిగేది ఏంటంటే అంతిమంగా మీరు ఎవరికి ఏం చేయాలి? ప్రజలకి చేయాలి. అవునండి, ప్రజలకి 100% ఎఫెక్ట్ చేయమని ఎవరు అడగట్లేదండి. కనీసం 50% చేసినా చాలా డెవలప్ అయ్యేది. అది పరిస్థితి. చూసుకుంటే ఒక పక్క పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 27 ఉన్నాయి. ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించిన హడావుడి నిన్నంతా జరిగింది. పాపం అభ్యర్థులు పోస్ట్ పోన్ చేయమని, రెగ్యులర్గా ఎగ్జామ్ ఈరోజు జరిగిపోతుంది. ఎలా ఉంటుంది? భవిష్యత్తు బాగుంటుంది అంటారా? నాకంతా దాని గురించి ఐడియా లేదు. ఎలా ఉంటుంది సార్ భవిష్యత్తు కూడా ఎలా ఉండబోతుంది? నేను మాట్లాడిన దాని గురించి. కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరులు ఎలా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా, ఆయన కొత్తగా వచ్చిన ఆయన చేసిన ఆయన ఒక రకంగా చూస్తే ఆయన దాని ప్రకారంగా బాగానే చేస్తున్నారు కూడా, ఇంకా చేయాలని ఉంది. కానీ కనీసం చిత్తశుద్ధి ఉంది. మిగతా వాళ్ళు కూడా నిరూపించుకోవాలిగా. రేపు సభలో లాస్ట్ వరకు ఉంటారా, సంతకం పెట్టి వెళ్ళిపోతారా అన్నట్టుగా అనుకుంటున్నారు జగన్ గారు. మరి ఉండి అన్నిటికీ సమాధానం చెప్తారంటారు? ఒకవేళ ఉంటే ఎలా ఉంటుంది అనేది మీ అభిప్రాయం? అదేనండి చెప్తున్నప్పుడు జగన్ గారికి ఆ మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ప్రతిపక్షమా లేకపోతే ఏదైనా కానీ ఆయన ఉండి అక్కడ ఉండి మొత్తం చెయ్యాలి. అది నేను నుంచి ప్రశ్నిస్తా అంటే ప్రశ్నించాలి కదా. ప్రశ్నిస్తేనే ఏదైనా తెలిసేది విషయం ఏంటి అనేది. ఇప్పుడు ఈయన ఏమనుకుంటున్నారో ఏంటి, ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నారు, ఈ ప్రజలకి ఏం ఇవ్వకూడదని అంటున్నారు చూసారా, అవన్నీ తెలిసేది అదే కదా. చేయాలి కదా, అది చేస్తేనేగా, క్వశ్చన్ చేస్తేనే తెలిసేది. లేకపోతే ఎలా తెలుస్తుంది? అది తెలియదు కదా. అది ఇప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే జగన్ గారు ఇప్పుడే వస్తున్నారు కాబట్టి డిఫరెంట్గా ఉంటుంది. ఆయన రావడం ఒక అంతకు క్వశ్చన్ ఏదో ఒకటి అడుగుతారు కదా, రాష్ట్రానికి ఉపయోగపడుతుంది కదా. చూసుకున్నట్లయితే గతంలో ప్రతిపక్ష హోదా లేదు, మళ్ళీ ఒకసారి హోదా ఇస్తానంటున్నారు. అయితే హోదా దక్కకపోయినా కానీ రేపు సమావేశాలు పాల్గొంటామని చెప్పారు. మరి రేపు చాలా అంశాలు ఉన్నాయి. తల్లికి వందనం కాడి నుంచి సూపర్ 6లో భాగంగా అన్నీ అడుగుతానని ఆయన, గత ప్రభుత్వంలో చేసిన అప్పులకు లెక్కలు చెప్పాలని వీళ్ళు, ఎలా ఉంటుంది? గత ప్రభుత్వంలో అప్పులన్నీ చెప్పాలి కదండి, అందుకని ఈ ప్రభుత్వానికి చెప్తే కావాలి. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వం కాబట్టి 3 పార్టీలు కలిపి ఉన్నాయి కాబట్టి కూటమి ప్రభుత్వకే మద్దతు ఇవ్వాలి. అదే ఇప్పుడు గవర్నమెంట్ మారింది, మొత్తం అంతా ఒకటే సింగిల్ ప్రభుత్వం కింద ఉంది. ఇంకా రాష్ట్రం బాగుండాలండి. ప్రత్యేక రాజధాని వచ్చింది. అది రాజధాని మనకు ప్రత్యేకించి ఇప్పుడు పేరు రాజధాని వచ్చింది, అదే సంతోషం. నిన్న చూసినట్లయితే గ్రూప్ 2 ఏదైతే గవర్నమెంట్కి సంబంధించిన వ్యవహారం చూశారు, కొంచెం పోస్ట్ పోన్ చేయాలండి, మేము ప్రిపేర్డ్గా లేవని వాళ్ళు అంటామన్నారు ఎవరైతే అభ్యర్థులు. మళ్ళీ ఈరోజు యథాతథిగా ఎగ్జామ్ అయితే జరిగిపోతుంది. ఎలా అనిపించింది? ఎగ్జామ్స్ ఎప్పుడైనా సరే వస్తాయి, ఏ రోజు పెట్టినా రెడీగా ఉండేలా ఉండాలి మనకి. గవర్నమెంట్తో సంబంధం అంటే సిచ్యువేషన్ బట్టి, ఎలక్షన్లు బట్టి వాళ్ళు మారుస్తూ ఉంటారు. ఎప్పుడైనా మనం పోటీ చేసే తత్వంలో మనం ఉండాలి. అది ఈ జరగబోయే అసెంబ్లీ రాష్ట్ర బడ్జెట్తో పాటు ఇంకా అనేక అంశాలు ఉంటాయి అనేది ఒక ఊహాగానంగా వినిపిస్తుంది. మరి జగన్ గారు లాస్ట్ వరకు ఉండి సమాధానం చెప్తారా, సంతకం పెట్టి వెళ్ళిపోతారు? ఆయన చెప్పలేరండి. ఆయన చెప్పే దమ్ము ఆయనకి లేదు అసలు. ఆయనకి చెప్పే ఆలోచన కూడా ఉండదు. ఎందుకంటే ఆయన ఎంతసేపు రాజకీయం గురించే చూసుకుంటారు. రాజకీయం ఆయనే బాగుండాలి, ఆయన తప్ప ఇంకెవరూ ఉండకూడదు, అదే ఆలోచన ఉంటుంది. ఆయన ద్వారా ఎప్పుడు కూడా ఆయనే ఉండాలి. ఎప్పుడు కూడా అప్పుడు కూడా మేనేజ్మెంట్ ఆయన చేతిలోనే, ఆయన కనుసంధంలోనే నడవాలనుకున్నారు. అందువల్ల ఆయనకి లాస్ అయింది. ప్రభుత్వం మారింది కాబట్టి నేను తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చాను, ఇక్కడ జాబ్ చేసుకున్నాను. పాలనతో పాటు రేపు అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. గతంలో హోదా దక్కలేదని రాలేదు, ఈసారి అన్ని అంశాలు ప్రస్తావిస్తామంటున్నారు. ఎలా ఉండబోతుంది? మా చంద్రబాబు గారితో బాగానే ఉందండి. అలాగే అమ్మఒడి ఇస్తే కొద్దిగా చేయూత పిల్లలకి, తల్లిదండ్రులకు ఆసరగా ఉంటుంది. ఏదైనా పథకాలు ఇస్తే తొందరగా. సూపర్ 6 గురించి కూడా రేపు చర్చలోకి రాబోతుంది సార్. గతంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు ఏవైతే చెప్పారో అన్నీ అమలు కొంచెం సమయం అడిగారు, మీడియా ముఖంగా చూశారు. దీని గురించి రేపు జగన్ గారు మాట్లాడుతానంటున్నారు. సభకు అందరగోళంగా ఉంటుందంటారా, లేకపోతే సంతకం పెట్టి వెళ్ళిపోతారని చాలామంది అంటారు.
లాస్ట్ వరకు ఉండి మాట్లాడతారు మరి. జగన్ గారు కూడా వస్తున్నారా? రానివ్వండి, ఇద్దరు మరి ఏం మాట్లాడుకుంటారో మరి తెలియదు కదా. సూపర్ 6లో భాగంగా ఫస్ట్ 2 ఇచ్చారు, మిగతా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయ్యాక ఇస్తామంటున్నారు కదా, ఎలా ఉంటుంది? ఇది ఈ నెల 27 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇవి అవ్వగానే మిగతా అమలు చేస్తామంటున్నారు. కొంచెం సమయం ఇవ్వచ్చంట. సమయం ఇవ్వచ్చండి, మరి ఆలోచించుకొని మాట్లాడుకోవాలిగా, ఏదైనా టైం ఉండాలి. నిన్న వార్తల్లో చూసే ఉంటారు, గ్రూప్ 2 గవర్నమెంట్ జాబులకు సంబంధించి కొంచెం గందరగోళం జరిగింది. ఏమన్నా అంశం అనిపించిందా? పోస్ట్ పోన్ చేయమని వాళ్ళు, కుదరదని వీళ్ళు. ఏదైనా ఆలోచించుకొని చేయటం మంచిదని అనుకుంటున్నాను. గతంలో 9 పథకాలు, ఇప్పుడు 6 పథకాలు, ఎలా అనిపిస్తుంది? 6 పథకాలు బాగానే ఉన్నాయి, ఇచ్చిన 9 పథకాలు కూడా ఇంకా ఇవ్వాల్సినవి ఉన్నాయి కదా అని అడుగుతాం. జగన్ గారు మళ్ళీ 2.0 అన్నారు. విజయవాడ పర్యటన తర్వాత గుంటూరు, శ్రీకాకుళం, మళ్ళీ బెంగళూరు వెళ్ళారు. మరి రేపు అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు మరొకసారి. గతంలో హోదా దక్కలేదు కదా, మరి ఈసారి ఎలా ఉంటుందంట? సరే, ఆయన మరి కొత్తగా ఏం ఆలోచించారో చూద్దామండి అని చెప్తారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు కానించి అనేక పెండింగ్ ఉన్న అంశాలు కూడా మాట్లాడతామంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అమలు చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. ఏం నచ్చినాయి, ఏం నచ్చలేదు? 9 నెలల కొత్త ప్రభుత్వ పాలన చూశారు కదా. ఏం నచ్చలేదు అంటే ఏం చెప్పలేదు. ఏదైనా సరే ప్రజలకు మంచి చేస్తే మంచిది. అదే ఇంకా మరి తల్లికి వందనం రావాలి, ఇంకా చాలా ఉన్నాయి. ఒకవేళ ఇవన్నీ కూడా రేపు ప్రస్తావిస్తే కనుక ఖచ్చితంగా మంచి చేకూరుతుందంటారు. కొంచెం సమయం పట్టినా పర్లేదంట. మంచి జరగాలండి, కొంచెం సమయం పట్టినా పర్లేదు, మంచి జరగాలని కోరుకుంటున్నాం. మా అత్తయ్యకి పెన్షన్ వస్తుందండి. గ్యాస్ సిలిండర్ అంటే ఫస్ట్ ఒక్కదానికే పడి, ఇంకా తర్వాత నుంచి ఇక పడలేదు, అంతే. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2.0 మొదలుపెట్టారు. రెండోసారి వస్తామంటున్నారు ప్రజల్లోకి. విజయవాడ వచ్చారు, వంశీ గారిని కలిశారు, గుంటూరు వెళ్ళారు, రైతులను కలిశారు, శ్రీకాకుళం వెళ్ళారు. ఎలా అనిపిస్తుంది? మళ్ళీ మొదలు పెట్టారు ఆయన. జగన్ వస్తేనే మంచిది అనిపిస్తుంది. అంటే ఆయన ఇచ్చిన సంక్షేమంలో ఏమన్నా లబ్ధి ఉందా గతంలో? మాకు అంటే మంచిదే, జగన్ వస్తేనే మళ్ళీ మంచిది. మరి రేపేంటి మేడం, రేపు ఎలా ఉండబోతుంది సభ అంటే కనుక? ఒక ఊహించవచ్చా? మంచిగా సమాధానాలు ఉంటాయి అంటారా, గందరగోళంగా ఉంటుంది? గందరగోళం ఉంటుందనే చెప్పుకోవచ్చండి.